విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఉద్యోగులపై దాడి చేసే వారి తాట తీస్తామని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు ఆయన. అయితే హెచ్చరికలు సరే, ముందు మీ భద్రత మాట ఏంటని ప్రశ్నించింది వైసీపీ. ఇక ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనలో హల్చల్ చేసిన ఫేక్ ఐపీఎస్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ రాజకీయాల్లో గాలివీడు ఘటన దుమారం రేపుతోంది. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును కడప రిమ్స్లో పరామర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ రోజు ఏం జరిగిందో ఆరా తీశారు. అధికారులపై దాడికి పాల్పడే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు, ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. అధికారుల మీద దాడి చేసిన, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్న చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. రాయలసీమ ఎవరి జాగీరు కాదంటూ వైసీపీ వైఖరిని ఎండగట్టారు డిప్యూటీ సీఎం పవన్. అవసరమైతే రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. కేవలం 10 ఆవులతో డైరీ ఫార్మింగ్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అది ఎలాగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్టేస్తాను చెప్తున్నాను. కడపలోనే, అన్నమయ్య జిల్లాలోనే, రాయలసీమలో వచ్చి కూర్చుంటాను. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీరు నా సహనాన్ని పరీక్షిస్తే. ఎందుకంటే మేము అన్ని తెగించి వచ్చాం. సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసిన, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసిన, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కడప టూర్లో పవన్ స్ట్రాంగ్ వార్నింగ్స్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. హెచ్చరికలు సరే, ముందు మీ భద్రత మాట ఏంటి అని అన్నారు. ఇటీవల పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఫేక్ ఐపీఎస్ హల్చల్ను ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం భద్రతలో డొలతనానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు బొత్స. ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోండి అంటే బాగుండేది. మరి దానికి సంబంధించుకోవడం ఎందుకు? ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాడు, ఇటు తొక్క తీస్తాడు. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం, రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. అయితే తనకు రక్షణ ఉన్నా లేకున్నా పని చేసుకుంటూ వెళ్తానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని తేల్చాల్సిన బాధ్యత పోలీసులదన్నారు. నాకు పని చేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది, ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత ఇది. నాకు పని చేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పని చేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పని చేస్తాం, రక్షణ ఉన్నా పని చేస్తాం, రక్షణ లేకపోయినా చేస్తాం. ఐపీఎస్ నంటూ పవన్ పర్యటనలో హడావుడి చేసిన నిందితుడు సూర్యప్రకాష్ను అరెస్టు చేశారు పోలీసులు. ఐపీఎస్ నంటూ బిల్డప్ ఇస్తూ భూదందాలు చేసినట్టు గుర్తించారు. అలా ఫేక్ ఐపీఎస్ ను అత్తారింటి దారి పట్టించారు విజయనగరం పోలీసులు. అయితే డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా డొల్లతనం కేంద్రంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి.